మధురవాడ జీవీఎంసీ 5వ వార్డ్ లక్ష్మీ టవర్లో వైసీపీ వార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయనకు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకర విషయం. ప్రతి ఒక్కరు కూడా పిలిచిన వెంటనే మీరందరూ ఎందుకు వచ్చి అవంతి గారు వస్తారనగానే రావడం చాలా ఆనందకర విషయం. పుట్టినరోజుల్లో రావడం వేరా, ఎలక్షన్ టైంలో రావడం అపార్ట్మెంట్లో వేరా. దానికి మీ అందరికి కూడా పేరు పేరున మీ అపార్ట్మెంట్ అసోసియేషన్లు కానీ అపార్ట్మెంట్లో హౌస్ హోల్డర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. రేపు మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో పోటీ చేసిన మన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు, బొత్స ఝాన్సీ గారు చాలామంది తెలిసి ఉండొచ్చు. ఏ మనిషి ఎలాంటి వారు, ప్రజలతో మమేకమై ఏ సమస్య అయినా సమస్య దగ్గరికి వచ్చే నాయకుడు మన అవంతి శ్రీనివాస్ గారు. మీరు అందరూ గుర్తించుకోండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ప్రజల కష్టాల్లో ప్రతి విషయం, సుఖాల్లో అందరూ వస్తారు, కష్టాల్లో కూడా ఆయన నుంచి నిలబడి ప్రతి కార్యక్రమంలో కూడా ముందు ఉంటారు. అపార్ట్మెంట్స్ స్లమ్స్ అని కాదు, మన భీమిలి నియోజకవర్గంలో మధురవాడలో కూడా ఆయన వచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు కూడా ఆయన 60 ఫీట్ రోడ్డుకి అపార్ట్మెంట్ 60 ఫీట్ రన్ అవుతుందంటే ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ చేసిన వెంటనే అక్కడ 60 ఫీట్ రోడ్డు కూడా శివశక్తినార్ వరకు ఆయన హయాంలోనే చేయడం జరిగింది. అదే కాకుండా ఆ టైంలో కొండ మీద 2 వాటర్ ట్యాంకులు పెట్టి ఈ ఏరియా అంతా కూడా వాటర్ సప్లై చేసే నాయకుడు కూడా మన అవంతి శ్రీనివాస్ గారు. అయితే చాలామంది చాలా రకాలుగా ఇవాళ మార్పులు వేసుకోవచ్చు, ఏం చేసాం ఫలాన్ని. కానీ ఏ పని చేయాలన్నా ప్రతి మనిషికి పట్టుదల, మంచి మనసు, చేయాలన్న తపన ఉన్నవాడే నాయకుడు అవుతాడని మీ అందరికీ తెలియజేసుకున్నాను. అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన అవంతి శ్రీనివాస్ గారు. అలాంటి అవంతి శ్రీనివాస్ గారు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు ఎలక్షన్ రోజు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తు కోటేసి ఆయన్ని ఆస్వాదిస్తారని చెప్పి తెలియజేసి ప్రజల్లోకి వస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి నాకు అమ్మఒడి కానీ ఏంటి నాకు అందుకోవట్లేదు. ఆయన కలిసి నేను అందుకోవట్లేదు. మాకు రావు కూడా, మాకు రావు, మేము తీసుకోం. ఆయన నాకు జగనన్నే కావాలి. ఎందుకంటే ఆయన ఎంత కష్టాలు పడ్డాడో మాకు తెలుసు. ఆ నాన్నగారు ఇంట్లో నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఆయన ఏంటనేది నాకు తెలుసు. ఆయన ప్రజలను ఎలా చూసుకొస్తున్నారో, అమ్మ కాడి నుంచి, చిన్నపిల్లల కాడి నుంచి, అమ్మఒడి కాడి నుంచి అన్ని బాగా చూసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా మా జగనన్నే వస్తాడని మేము కోరుకుంటున్నాం. అది నేను చెప్పవలసింది. ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా మన జీవీఎంసీ 5వ వార్డులో లక్ష్మీ టవర్స్లో ఎన్నికల ప్రచారం బాగా మరి ముఖ్యంగా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఈరోజు చాలా సంతోషం. ఇప్పటివరకు మీడియాలో ఏంటంటే ఈ ఉద్యోగస్తులు కానీ ఈ అమౌంట్ క్లాస్ ఎవరు జగన్ గారికి పడగలేరు అనేది అపోహ. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయడం చాలా సంతోషం. తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వేసి ఈ భీమిలి సీటు మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ గారి బహుమతి తెలియజేస్తుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లక్ష్మీ టవర్స్ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది.